కథ కవిత కథానిక శ్రోతలకు నమస్సులు. ఈరోజు మనం కుంటుముక్కల సత్యవాణి గారు రచించిన సంక్షిప్త శబ్ద చిత్రం అనే కథానికను విందాం. తెలుగు సాహిత్యంలో మనందరికీ బాగా తెలిసిన గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్, ఇది ఒక కందపద్య పాదం. ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. ఈ పద్యం మహాభారతంలోనిది. వ్యాసమహర్షి తన తల్లి సత్యవతితో అన్న మాటలివి. ఈ మాటల్ని తిక్కన సోమయాజి గారు అద్భుతమైన కందపద్యంలో పొందుపరిచారు. మతిదలపక సంసారంబు అతి చంచలము ఎండమావులట్టులా, సంపత్ప్రతతులు అతి క్షణికంబులు, సంపత్ప్రతతులు అతి క్షణికంబులు, గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్. ఇది మొత్తం పద్యం. ఈ పద్యాన్ని మనమందరం ఏదో ఒక సందర్భంలో అనుకుంటూనే ఉంటాం. బహుశః సత్యవాణి గారికి ఈ వాక్యం బాగా జీర్ణమైపోయి ఉండాలి. అందుకేనేమో గుర్తుకొస్తున్నాయి అనే అద్భుతమైన శీర్షిక కింద తమ అనుభవాలను అత్యద్భుతంగా ప్రతి ఒక్కరి జీవితంలో జరిగినట్లుగానే భావించే విధంగా అక్షరబద్ధం చేస్తున్నారు. ఈనాటి సంక్షిప్త శబ్ద చిత్రం శీర్షిక నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ కాలంలో క్రమం తప్పకుండా ఒక గంటసేపు రేడియోకు ఆనుకొని ఈ సంక్షిప్త శబ్ద చిత్రాన్ని వినేవాళ్లం. మరి మనం అందరం సత్యవాణి గారి అనుభవాలను కూడా విందాం. సంక్షిప్త శబ్ద చిత్రం కథానిక, రచన కుంటముక్కల సత్యవాణి గారు. శనివారం వచ్చిందంటే ఆ రోజు మధ్యాహ్నం ఎప్పుడవుతుందా అని ఎదురుచూపులే చూపులు. ఏదో ప్రియమైన బంధువులు ఇంటికి వస్తున్నట్లు ఒకటే హడావిడి. నిజంగానే శనివారం నాడు మా వీధిలోని ఆడంగులు పెందరాలే భోజనాలు కాని చేసి మధ్యాహ్నం కాఫీ చుక్కలు నోట్లో పోసేసుకుని పిల్లలతో సహా మధ్యాహ్నం 2 గంటలకు సినిమా అయినా ఎందుకైనా మంచిదని, లేట్ అయితే చోటుండదేమోనని 1 గంట అయ్యేసరికి మా ఇంటికి చేరిపోయేవారు. మా ఇంట్లో ఉండే మర్ఫీ రేడియో బ్యాటరీది. మెట్ల గదిలో తలుపు వెనకాల పిల్లలకందనంత ఎత్తులో ఏర్పాటు చేశాడు మా అన్నయ్య. ఒక విధంగా చెబితే తనకి మాత్రమే అందేంత ఎత్తులో అన్నమాట. సరే, శనివారం మధ్యాహ్నం మా ఇంట్లో సంరంభం ఏంటో చెప్పలేదు కదా. మా రేడియోలో 2 గంటలయ్యేసరికి సంక్షిప్త శబ్ద చిత్రం వస్తుండేది. అది హడావిడి. మా మేడ మీదకి ఎక్కి దిగడానికి 18 మెట్లుండేవి. గదిలో చాపలేసుకొని కింద కూర్చున్నవాళ్లు కాకుండా మెట్లకొకరిద్దరం కూర్చొని శబ్దచిత్రం వినేవారం. హౌస్ఫుల్ అయిన సినిమా హాలు కంటే కూడా రూము ఫుల్ టైట్ అయిపోయేది జనాలతో. మా నాన్నైనా చిన్నాన్నైనా అన్నయ్య అయినా ఆ మెట్ల గదిలో ఉన్న జోళ్లు తొడుక్కొని పొలానికి వెళ్లడం కంటే కూడా భారతంలో అభిమన్యుడు పద్మవ్యూహంలోకి సులభంగా ప్రవేశించి ఉంటాడు. నిజమేనండి. రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు, సావిత్రి, జమునుల శబ్దచిత్రాలైతే వాళ్ల గొంతులందరూ వీజీగానే గుర్తుపట్టేవారు. కాకపోతే చిక్కు జగ్గయ్య గారి గంభీరమైన కంఠం, కృష్ణ ప్రత్యేకమైన ఈడుస్తున్నట్టు మాట్లాడే విధానం, నాగభూషణం కామెడీ విలనీ గొంతు, హరనాథ్ గరగరల కంఠం, జయంతి ముక్కుతో మాట్లాడడం, కందాంబ కంచుకంఠం కూడా నేను బాగానే గుర్తుపట్టేసేదాన్ని. సూర్యకాంతం గయ్యాళి గొంతు అందరికీ తెలిసిందే. అయినా గొప్ప కోసం నేను అది సూర్యకాంతం గొంతంటే అందరూ తెలుసులే అన్నట్లు చూసేవారు. మిగతా వాళ్ళందరివి మీకు నేనే చెప్పాలి కదా. ఆ మాట్లాడుతున్న వాళ్ళు ఫలానా ఫలానా అని నేను చెబుతుంటే మా చెల్లాయిలు, తమ్ముళ్ళు, సినిమా శ్రద్ధగా ఆలకిస్తున్న వాళ్ళందరూ కూడా నా తెలివితేటలకు చాలా ఆశ్చర్యపోతూ మెచ్చుకునేవారు. అమ్మో, వానికి ఎన్ని తెలుసునో, అందరి గొంతులు ఠక్ అని ఎలా గుర్తుపట్టేస్తుందో అని బయట వాళ్ళు ఆశ్చర్యపోతుంటే, అక్క అందరూ నీకెలా తెలిసిపోతారంతలా అని మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు తెగ ఆశ్చర్యపడిపోయేవారు. అది నాకు చాలా గర్వకారణంగా ఉండేది. నాకలా అన్నీ తెలిసిపోతాయంతే అనేదాన్ని. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో అంజలిలా. అలాగే పాటలు ఎవరెవరికి ప్లేబ్యాకులో ఎవరు పాడారో, సుశీల పాటేదో, లీల పాటేదో, జిక్కి పాటేదో, జమునారాణి పాటేదో ఇట్టే పసిగట్టి చెప్పేసేదాన్ని. పద్యాలు కూడా ఘంటసాల ఎవరికి పాడాడో, పిబి శ్రీనివాస్ ఎవరికి పాడాడో, ఏఎం రాజా, మాధవ పెద్ది ఎవరెవరికి పాడేవారో, పిఠాపురం ఎవరికి పాడాడో కూడా టకటకా చెప్పేసేదాన్ని. మా పిన్ని కూడా అందరి గొంతులు బాగానే గుర్తుపట్టేది. ఎందుకంటే పుట్టింటికి వాళ్ళ అన్నయ్యల దగ్గరికి వెళ్ళినప్పుడు బోల్డు సినిమాలు చూపించేవాళ్ళు వాళ్ళ అన్నయ్యలు. పాపం
సుందరమ్మకు సినిమాలంటే ఇష్టం గాని వాళ్ళ ఊళ్ళో ఉన్న టూరింగ్ టాకీస్లో సినిమాకి వెళ్లడం కుదరదు. సినిమాలకు వెళ్లడానికి ఘోషాలట. మా పిన్ని సినిమాలో పాటలు పద్యాలు వింటూ తనని తను మైమరిచిపోయేది. అందులో ఆ సినిమా తను ఇంతకుముందు చూసిందైతే మరీనూ. ఎప్పుడూ కోపం తెచ్చుకునేది పద్యం వింటున్నప్పుడు ఎవరైనా మాట్లాడితే కోప్పడేది కూడా. మా అమ్మకి సినిమాలంటే, అది బొమ్మ కనిపించిన సినిమాలంటే ఇష్టం ఉండేది కాదు. అందుకని శ్రద్ధగా వినేది కాదు. నాకెవరైనా సరే శ్రద్ధగా చెవులు రేడియోలో రిక్కించి మరీ సినిమా వింటుంటే మధ్యలో ఎవరైనా మాట్లాడితే పిచ్చ కోపం వచ్చేసేది. పిల్లలెవరైనా ఏడ్చినా, గట్టిగా మాట్లాడినా, సినిమా హాల్లో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఎలా హాల్లో వాళ్ళకి కోపం వస్తుందో అలాగే కోపం వచ్చేది నాకు కూడా. పిల్లల్నేసుకుని తయారైపోతారు సిగ్గు లేకుండా అంటూ బయటి వాళ్ల మీద తెగ విసుక్కునేదాన్ని. ఆ సమయంలో ఎవరైనా పెళ్లనో ఏ పేరంటమనో పిలవడానికొస్తే పిల్లల్లారా బొట్టెట్టించుకుని వెళ్ళండి అని అమ్మ పిలిస్తే కూడా ఆ పిలుపులకు వచ్చిన వాళ్ల మీద పిచ్చ కోపం వచ్చేసేది. ఇప్పుడే రావాలా అని. మా అమ్మకి ఆ రోజు ఎందుకైనా ఎవరిమీదైనా కోపంగానీ చిరాకుగానీ వచ్చిందనుకోండి, కుంచెపు గిన్నెల చేగోడీల పిండి ఉడికించి పడేసేది. అందరూ నలిపితే ఎంతసేపు, చిటికలో అయిపోతాయి అంటూ అందరి ముందు ఇంతింత కొండల్లాంటి ముద్దలు పడేసేది. చెప్పొద్దు, అందరి మాట ఎలాగున్నా నాకు మాత్రం చాలా కోపం వచ్చేది. హాయిగా సినిమా కథలో లీనమవ్వకుండా ఈ చేగోడీల గొడవేమిటి మధ్యలో అని నేను చిరాగ్గా మొహం పెడితే, చేగోడీలు పెడుతుంటే ఎన్ని పెట్టినా ఇంకా చాలని కొంగు వెనక్కి తీసుకోగాని చెయ్యమనేసరికి ఎంత బాధపడిపోతావో అని అమ్మ అనేసరికి మరింత కోపం వచ్చి ఇక చస్తే వెధవ చెగోడీలు తినను అని మనసులోనే అనుకుని బోండాల్లా లావులావుగా చూడ్డానికి అసహ్యంగా చేసి పడేసేదాన్ని. అలా కోపంగా చేయడం వల్ల ఆ చెగోడీలు కూడా లావుగా, పొట్టిగా, సన్నగా, పొడవుగా, వాటిష్టమొచ్చినట్లు రకరకాల షేపుల్లో వచ్చేవి. నువ్వు చేసినవి నీకే వేయించి పెడతానే పిల్ల అని వార్నింగ్ ఇచ్చేదమ్మ. ఈ చేగోడీల గోలతో మంచి కాఫీ లాంటి సినిమాని ఎంజాయ్ చేయలేకపోయేదాన్ని. మిగతా వాళ్ళందరూ మాట్లాడకుండా సినిమా వింటూనే బాగానే చేగోడీలు చేసి పోగులు పెట్టేవారు. నేను ఈ అమ్మ ఎప్పుడూ ఇంతే. ఈరోజే ఈ చెత్త చెగోడీలు చేయడం ప్రోగ్రాం పెట్టాలా, తను సినిమా వినకపోతే ఇంకెవరూ వినకూడదా అంటూ అక్కసుగా అనుకునేదాన్ని మనసులో. కాని కుంచెడు పిండి చేగోడీలు ఎంత కష్టపడి ఎంతసేపు పొయ్యి ముందు కూర్చొని అమ్మ వేయించాలో కదా అని ఎంతమాత్రం అనుకోకుండా తమ్ముళ్లతోనూ చెల్లెళ్లతోనూ పోటీపడి మరీ ముందువాయి చేగోడీలు వేయించేసరికి ముందు వరుసలో కొంగట్టుకొని నిల్చునేదాన్ని చేగోడీల కోసం. ఇప్పటికీ మా ఇంట్లో ఎప్పుడైనా నేను చేగోడీలు చేస్తుంటే ఆకాశవాణి విజయవాడ కేంద్రం సంక్షిప్త శబ్ద చిత్రం అన్న మాటలు, ఆ సినిమాలోని నటీనటులన్న మాటలు నా చెవులకు వినిపిస్తూ ఆనాటి తీయటి రోజులను తప్పక గుర్తుకు తెస్తాయి. సత్యవాణిగారు గుర్తు చేసుకున్న మాటలు చాలా ఆసక్తిదాయకంగా ఉన్నాయి కదా. ఆమె వ్రాసిన మరియు నేను చెప్పిన మాటలన్నీ విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు. పఠనం మీ అంబాళం పార్థసారథి.